అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రారుడా అల్ఫా ఓమేగా అయినా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రారుడా రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపా నిలయమా మోదిమి వరకు నన్ను ఆదరించే సత్యవాక్యమా నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా అల్ఫా ఓమేగా అయినా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా కనికరపూర్ణుడా నీ కృప బాహుళ్యమే ఉన్నతముగా నీను ఆరాధించుటకు అనుక్షణమునని ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములో చేర్చెను కనికరపూర్ణుడా నీ కృప బాహుళ్యమే ఉన్నతముగా నీను ఆరాధించుటకు అనుక్షణమునని ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములో చేర్చెను జీవించెదని కొరకే హర్షించెదనిలోనే జీవించెదని కొరకే హర్షించెదనిలోనే అల్ఫా ఓమేగా అయినా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా తేజోమయుడా నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు తేజోమయుడా నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు ఆశ నిరాశల
మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు అంతులేని అగాధాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను. నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు అంతులేని అగాధాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను. నా చెలిమి నీతోనే, నా కలిమి నీలోనే, నా చెలిమి నీతోనే, నా కలిమి నీలోనే. అల్ఫా ఓమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రాలుడా. స్తోత్రం. ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఆమేన్. రండి, నేటి ధ్యానము కొరకై దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి శిలువ ధ్యాన కూడికలలో 12వ రోజు ధ్యానాంశం కొరకై కృపగలిగిన దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి లేఖన భాగము దైవసుతుడు అనే లేఖనాన్ని మనము ధ్యానము చేయబోతూ ఉన్నాం. కృపగలిగిన దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించినటువంటి అంశములో దైవసుతుడు అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ కొద్దిసేపు దేవుని యొక్క మాటలను వినటానికి మనలను మనము సిద్ధపాటు చేసుకుందాము. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేసి నడిపించును గాక. ఆమేన్. దేవుని యొక్క గ్రంథములో నుండి మత్తయి సువార్త 22వ అధ్యాయము 41వ వచనాన్ని మనము చదువుకుందాం. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. చాలు. చదవబడినటువంటి పరిశుద్ధ లేఖనాలను కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించును గాక. ఆమేన్. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని యొక్క గ్రంథములో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు 22వ అధ్యాయములో ఎంతవరకు కూడా యేసు ప్రభువును ప్రశ్నించినటువంటి సద్దూకయ్యులను మనం చూస్తూ ఉన్నాము, పరిసయ్యులను మనం చూస్తూ ఉన్నాము, శాస్త్రులను కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారే అక్కడున్నటువంటి పరిసయ్యులను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంతవరకు కూడా చేరికి వచ్చినటువంటి వారు యేసు ప్రభువుని ఆయా విధములుగా ప్రశ్నించారు. పునరుద్ధానమును గురించి ప్రశ్నించారు, వివాహమును గురించి ప్రశ్నించారు, చాలా విధాలైనటువంటి రీతులలో వారు ప్రశ్నించారు. కానీ ఇప్పుడు క్రీస్తు ప్రభు వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ ప్రశ్న ఏమిటి అని గనక మనము ఆలోచన చేసినట్లయితే 22వ అధ్యాయం మత్తయి సువార్తలో ఇప్పుడే మనం చదువుకున్నటువంటి లేఖనాల ప్రకారము క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది, లేక క్రీస్తును గూర్చి మీరేమని అనుకుంటూ ఉన్నారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఆయన ఎవని కుమారుడు అని చెప్పి అనుకుంటున్నారు అని చెప్పి యేసు ప్రభువారు అడుగుతూ ఉన్నారు. దానికి అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు ఏమి తడుముకోలేదు. దానికి అక్కడ ఉన్నటువంటి వారు ఏమి ఆలోచన చేయకుండానే వెంటనే సమాధానం చెప్పారు. ఏమిటి ఆ సమాధానము అని అంటే, ఆ సమాధానం ఏమిటి అని అంటే వారు చెబుతూ ఉన్నారు, ఆయన దావీదు కుమారుడని చెప్పారు.
వారు చెప్పినటువంటి సమాధానము, వారు దావీదు కుమారుడు అని చెప్పారు. నిజమే. ఎందుకు అలా చెప్పారు? అలా చెప్పారు అని అంటే దానికి కూడా ఒక రీజన్, ఒక కారణం అక్కడ కనబడుతూ ఉంది. నిజానికి వారు ఏం చెప్పాలి? మరియమ్మ కుమారుడు, యోసేపు కుమారుడు అని చెప్పాలి. కానీ దావీదు కుమారుడు అని చెప్పి వారు చెప్పారు. అంటే వారు చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయానికి మనం వస్తే, మత్తయి సువార్తలో 12వ అధ్యాయము 23వ వచనాన్ని ఇలాగూ మనం చదువుకుంటూ ఉన్నాం. అందుకు ప్రజలు విస్మయముంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. వినండి, నిజానికి ఎవరు కుమారుడు అని చెప్పాలి? మరియమ్మ కుమారుడు అని చెప్పాలి, యోసేపు కుమారుడు అని చెప్పాలి. అయితే ఇక్కడ మనము ఆలోచన చేస్తే వారు చెప్పినటువంటి సమాధానం కరెక్టే. ఈ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, ఈ లేఖనాలను మనం వింటూ ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి సమాధానము కరెక్టే. కానీ యేసు ప్రభు వారి యొక్క మాటను బట్టి చూస్తే ఇది సరైనటువంటి సమాధానం కాదు. ఎందుకు కాదు అని గనక ఆలోచన చేస్తే, వారు చెప్పారు, యేసు ప్రభు వారు అడిగారు, యేసు ప్రభువును గూర్చి మీకేమి తోచుచున్నది అంటే ఆయన ఎవరి కుమారుడు అని వారిని అడిగాను. వారేమో దావీదు కుమారుడు అన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు ప్రవచనాలను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. పరిసయ్యులకు దావీదు చెప్పినటువంటి ప్రవచనాలను క్రీస్తు ప్రభు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అని అంటే, పరిసయ్యులు కానీ, సద్దూకయ్యులు కానీ, శాస్త్రులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వారెవరు కూడా పునరుద్ధానమును నమ్మరు, ఆత్మను కూడా నమ్మరు. మరి దావీదు కుమారుడు అని చెప్పాలనంటే అది ఒక ప్రవచనం. కాబట్టి ఇప్పుడు ప్రవచనాలు నమ్మనటువంటి వారు ప్రవచనాలను చెప్తే బహుశా అది హాస్యాస్పదంగా ఉంటుందేమో. అందుకే కృపగలిగిన దేవుడు క్రీస్తు ప్రభు వారు ప్రవచనాలను ఎత్తి చూపిస్తూ ఉన్నారు. మత్తయి సువార్తలో 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 43, 44 వచనాలను చదివితే ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కదమ్మా. ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఇదే ప్రవచనం కీర్తనల గ్రంథములో 110వ కీర్తనలో మొదటి భాగంలో కూడా ఈ ప్రవచనము కనబడుతూ ఉంది. ఒకసారి చదువుదామా. 110వ కీర్తన మొదటి వచనం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము. యుద్ధ సన్నాహ దినము. చూడండి, ఇదే మాట ఇక్కడ మనం మత్తయిలో చదువుతున్నాము. కీర్తనలో ప్రవచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41, 42 వచనాలలో 43 వచనాల్లో నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాము. కీర్తన 110లో ప్రవచనాన్ని చదువుతూ ఉన్నాం. అంటే ప్రవచనము వీళ్ళు ఎలా చెప్పారు? వీరు దావీదు కుమారుడు అని ఎలా చెప్పగలిగారు? వీరు దావీదు కుమారుడు అని ఎలా చెప్పగలిగారు? ఆత్మ ద్వారా చెప్పగలిగారు, పరిశుద్ధాత్మ ద్వారా చెప్పగలిగారు. కానీ పరిసయ్యులు ఆత్మను నమ్మరు, సద్దూకయ్యులు పునరుద్ధానాన్ని నమ్మరు. కాబట్టి ఇప్పుడు పరిసయ్యులకి తెలుసు అది ఆత్మ ద్వారా జరిగింది అని. కానీ అది ఆత్మ ద్వారా పలకబడిన ప్రవచనం అంటే ఇప్పుడు యేసు ప్రభుని నమ్మాలి, యేసు ప్రభుని దేవుడని ఒప్పుకోవాలి, యేసు ప్రభుని రక్షకుడని ఒప్పుకోవాలి, యేసు ప్రభును రాజు అని ఒప్పుకోవాలి. వారు ఒప్పుకోవడం ఇష్టం లేక తెలియకేమి కాదు సుమా. తెలుసు, లేఖనాలు తెలుసు, ప్రవచనాలు తెలుసు. అయినప్పటికీ
వారు దానిని అంగీకరించలేక వారు కేవలము ప్రవచనాలను ఏదో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, కానీ నమ్మేవారు కాదు. అందుకే యేసు ప్రభు వారు ఎత్తి చూపిస్తూ ఉన్నారు కావాలి అని చెప్పి. ఎందుకంటే ప్రవచనం అనేది ఒకరి బుద్ధివాక్యం మూలంగా పుట్టేది కాదు. ప్రవచనం అనేది ఎలా కలుగుతుంది? పేతురు మహాశయుడు అంటాడు రెండవ పత్రికలో, పేతురు మహాశయుడు రెండవ పత్రికలో 1వ అధ్యాయము 20-21 వచనాలను చదివితే ప్రవచనం ఎప్పుడు కూడా ఎలా కలుగుతుంది అని అంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము కూడా పుట్టదని మొదట గ్రహించుకోవాలి. వినండి, ప్రవచనాలు అనేవి ఊహను బట్టి పుట్టేవి కాదు. ప్రవచనం అనేది మన ఇష్టము చొప్పున చెప్పేది కాదు. ప్రవచనం అనేది ఆత్మను బట్టి చెప్పేది. దేవునికి స్తోత్రం. ప్రవచనము అనేది ఆత్మను బట్టి చెప్పేది. ఆత్మ పలకమంటే పలికేది. కాబట్టి ప్రవచనం ఎప్పుడూ కూడా ఊహను బట్టి పుట్టేది కాదు అన్న సంగతిని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దావీదు చెప్పిన దానికిని పరిసయ్యులు చెప్పిన దానికిని వ్యత్యాసం ఎక్కడ కనబడుతుంది అని అంటే, పరిసయ్యులు కేవలము లేఖనాన్ని జ్ఞాపకం చేస్తున్నారు, కానీ దావీదు ఆత్మ ద్వారా ఆ సంగతిని తెలియచేశాడు. ప్రవచనము ద్వారా ఆ సంగతిని తెలియజేశాడు. ఇప్పుడు పరిసయ్యులు ఆ సంగతి ఒప్పుకుంటే యేసయ్యను మెస్సయ్యగా ఒప్పుకోవాలి, క్రీస్తును రక్షకుడిగా ఒప్పుకోవాలి అనే ఉద్దేశంతో ప్రియులారా వారు అక్కడ కొంచెం ఆటంకం కలిగిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే కొరింథీ రెండవ పత్రికలో పౌలు భక్తుడు ఇలా రాస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయము, కొరింథీలు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనములో 12, అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోని కొనుపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. చూడండి, అంటే ఇక్కడ పునరుద్ధానమును కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ సద్దుకయ్యులు ఈ పునరుద్ధానాన్ని నమ్మరు. ఇక్కడ పరిసయ్యులు ఈ పునరుద్ధానాన్ని నమ్మరు. ఈ ప్రవచనాలను నమ్మరు. నమ్మితే యేసు ప్రభువుని ప్రియులారా మెస్సయ్యగా అంగీకరించాలి. అందుకే మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయములో 13-14 వచనాలను చదవగలిగితే అక్కడ పరిసయ్యుల యొక్క అనుభవాలు మనకు కనబడుతూ ఉన్నాయి. వారికి ఉన్నటువంటి అనుభవాలు ఎలాంటివి అని అంటే, వారికి ఉండే అనుభవాలని గురించి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారి అనుభవాలను మనం చూస్తే 13వ వచనం నుండి ఇలా వ్రాయబడి ఉంది. నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని. 16-13 మత్తయి సువార్త. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు ఎలాగంటా ఉన్నారు, బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, మరికొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. వినండి ప్రియులారా, అయితే పరిసయ్యులు ఈ అనుభవాలు లేనటువంటి వారు. ప్రవక్తల్ని నమ్మరు, శిష్యులని నమ్మరు, ప్రియులారా ఏలియాని నమ్మరు, ఇర్మియాని నమ్మరు. ఈ అనుభవాలు లేనటువంటి వారు పరిసయ్యులు. ఈ అనుభవాలు ప్రవక్త దేవుని యొక్క ఆత్మను బట్టి పలికేవాడు అన్న అనుభవం లేనటువంటి వారు పరిసయ్యులు. ఏలియా, ఇర్మియా, ఎలీషా,
దేవుని చేత పంపబడిన వారని నమ్మనటువంటి వారు పరిసయ్యులు. కాబట్టి ఇప్పుడు ఈ పరిసయ్యులు ఏమనుకుంటూ ఉన్నారు అని గనక ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు వారు వారిని అడుగుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు నిజానికి అడగవలసిన ప్రశ్న కాదు, కానీ వారిని ఆలోచింప చేయాలి. యేసు ప్రభు ఎవరో, ఎందుకు వచ్చాడో వారినే ఆలోచింప చేయాలి. వారి నోటితో వారు ఒప్పుకోవాలి, ఆత్మను ఒప్పుకోవాలి, మెస్సియాను ఒప్పుకోవాలి అనే ఉద్దేశంతో వారిని ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గబగబా 1-2 వచనాలు గనక మనం చదవగలిగితే, ఆయన ఎవరు అని గనక ఆలోచన చేసినట్లయితే, నీవు నేను మందిరానికి వస్తున్నాం కాబట్టి ఆయన దైవ కుమారుడు అని మనం చెప్తున్నాం, రక్షకుడు అని చెబుతా ఉన్నాం. కానీ గొప్ప సంగతి ఏమిటి అని గనక ఆలోచన చేసినట్లయితే, బైబిల్ గ్రంథంలో చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయము 11వ వచనములో 3:11లో, అపవిత్రాత్మలు పట్టినవారు, అపవిత్రాత్మ పట్టినవాడు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని. ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాట? మందిరానికి వెళ్ళేవాళ్ళు కాదు, ప్రియులారా, రక్షణ పొందినోళ్ళు కాదు, దెయ్యాలు చెబుతూ ఉన్నాయి. అపవిత్రాత్మ పట్టుకున్నటువంటి వాడు చెప్తా ఉన్నాడు. ఆయన ఎవరు అని అంటే, ఆయన దైవ కుమారుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన దైవసూత్రుడు. నీవు నమ్మినా నమ్మకపోయినా, నీవు అంగీకరించకపోయినా, నువ్వు మారు మనసు పొందకపోయినా, నీ కొరకు పరము నుండి వచ్చినటువంటి ఏకైక దైవ కుమారుడు. నీ కొరకు పరలోకం నుండి భూమికి దిగువచ్చి ఆకాశానికి నీ భూమికి నీ మధ్యలో నీ కొరకు ప్రాణము పెట్టినటువంటి వాడు, నీ కొరకు ప్రాణ త్యాగము చేసినటువంటి వాడు, నీ కొరకు సమాధి చేయబడిన వాడు, నీ కొరకు నిందను భరించిన వాడు. ఆయనను గురించి నువ్వేమనుకుంటూ ఉన్నావో, కానీ దెయ్యాలు చెబుతా ఉన్నాయి, అయ్యా నీవు దేవుడవు, నీవు పవిత్రుడవు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నిజంగా సాధారణంగా మందిరానికి వెళ్ళే వాళ్ళు ఏదైనా చెప్పవచ్చు, కానీ దెయ్యాలు చెప్పడం గొప్ప కదా. దెయ్యాలు ఒప్పుకుంటూ ఉన్నాయి. చూడండి, మార్కు సువార్తలోనే 15వ అధ్యాయము 39వ వచనములో ఇలా రాయబడి ఉంది. 15 ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనానంటే ప్రియులారా, శతాధిపతి, దేవుని నమ్మనటువంటి వాడు, మెస్సియాను నమ్మనటువంటి వాడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈయన దైవ కుమారుడు, ఈయన దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి వాడు, ప్రాణ త్యాగము చేయడానికి వచ్చినటువంటి వాడు, ప్రాణము పెట్టినటువంటి వాడు అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడంటండి. ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూచి, ఆయన ఇలాగు నిందింపబడుట చూచి, ఆయన ఇలాగు హింసించబడుట చూచి, ఆయన ఇలాగు సిలువ వేయబడుట చూచి, ఆఖరికి ప్రియులారా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇలాగ జ్ఞాపకం చేస్తున్నాడు, ఈయన దేవుని కుమారుడే, దేవుని కుమారుడే. ప్రవక్తలు ఏమంటున్నారు? లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం, యెరూషలేమందు సిమియోను ఒక మనుష్యుడుండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడే అతడు దేవాలయంలోనికి వచ్చెను. 32 వచ్చేయమ్మా, 29:30. నీ రక్షణ నేను కన్నులారా చూచితిని, నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు
ఆయన గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సిమ్యోను 29:30 అమ్మ 29. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను. అబ్బా చూడండి ప్రియులారా, ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే అన్యజనులకు అండి, అన్యజనులకు ఏమని రాయబడి ఉంది? బయలుపరచుట వెలుగుగాను ఇశ్రాయేలీలకు మహిమకరముగాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఎవరు అని గనక ఆలోచన చేస్తే తండ్రి అయినటువంటి దేవుడని, ప్రభువుల ప్రభు అని, రాజుల రాజు అని, పవిత్రుడు అని ప్రియులారా అపోస్తలులు జ్ఞాపకం చేస్తున్నారు, ప్రవక్తలు జ్ఞాపకం చేస్తున్నారు, దెయ్యాలు జ్ఞాపకం చేస్తున్నాయి. అలాగైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో లేక ఈ సమయంలో నీవు ఆయనను గూర్చి ఎవరు అని అనుకుంటూ ఉన్నావు. ధర్మశాస్త్రం జ్ఞాపకం చేస్తుంది, ఆయన దావీదు కుమారుడు, ఆయన నీ కొరకు ప్రాణము పెట్టడానికి వచ్చినవాడు, ఆయన నీ కొరకు ప్రాణ త్యాగము చేసినటువంటి వాడు. అంగీకరిస్తే రక్షణ పొందుతావు. అంగీకరిస్తే ఆ భయంకరమైనటువంటి శాపము నుండి విడిపించబడతాం. ఈ సిలువ ధ్యాన కూడికలలో ఆయన యొక్క ఉద్దేశం, ఆయన చిత్తం ప్రతి వ్యక్తి కూడా శాపము నుండి విడిపించబడాలి, పాపం నుండి కడగబడాలి, నీతికి దాసులై ఆయన చిత్తానికి వారసులై ఆయన రాజ్యములో ప్రియులారా ఎప్పుడూ కూడా ఉండాలి అనేది ఆయన యొక్క చిత్తం. అదే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకే మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో ఆయన అంటాడు 28వ వచనంలో, రండి నా దగ్గరికి, ప్రయాసతో ఉన్నారా, భారముతో ఉన్నారా, శ్రమలలో ఉన్నారా, కలవరాలలో ఉన్నారా, రండి నా దగ్గరికి, నేను నెమ్మదిస్తాను, నేను సమాధానం ఇస్తాను, నేను మీ శాపాలను తీయగలిగిన వాడను, మీ అపరాధాలను తీయగలిగిన వాడను, మీ నిందలను తీయగలిగిన వాడను, మీకు నెమ్మది దయచేయువాడను నేనే, రండి నా దగ్గరికి అని ఆహ్వానిస్తూ ఉన్నటువంటి ప్రభు వైపు ఆకర్షించబడదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువానికి స్తోత్రాలు. అనుగ్రహించినటువంటి వర్తమానం బట్టి నీకు వందనాలు. విన్న వర్తమానం బిడ్డల యొక్క హృదయాలలో ఫలింపచేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి కుమారాత్రి ఏక దేవుని సన్నిధి సకల పరిశుద్ధులకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.